కర్నూలు నగరంలో డ్రైవర్లు చాలా కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారు. ఉండే కారణం ఏమంటే కర్నూలు బళ్ళారి చౌరస్తా నందు కర్నూలు హైదరాబాదు ఇల్లీగల్గా ట్రిప్పులు కొడతా ఉన్నారు. ఒకటి వైట్ బోర్డులో ట్రిప్పులు కొడతా ఉన్నారు. అలాగే కర్నూలు బళ్ళారి చౌరస్తాలో అనంతపూరు అలాగే కర్నూలు ట్రిప్పులు కొడతా ఉన్నారు. అలాగే నంద్యాల చెక్ పోస్టు సి క్యాంపు అక్కడి నుంచి కడప ఆర్లగడ్డ నంద్యాల ట్రిప్పులు కొడుతున్నారు. ఈ ట్రిప్పులు కొట్టడం ద్వారా కర్నూలులో ఉండే డ్రైవర్లందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. మళ్ళీ ఈ ఇబ్బందికి గురవుతున్నారు అనే విషయం గౌరవనీయులు కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఆర్టీఓ డిటిసి మేడం గారు కూడా తెలపరచడం జరిగింది. మేడం, ఈ విధంగా మేము ట్యాక్సీ డ్రైవర్లమంతా ఇబ్బంది పడుతున్నాం, చాలా దీని ద్వారా నష్టం అవుతున్నాం. గతంలో కర్నూలులో చేతి నిండగా డ్రైవర్లకు పని ఉండేది, ఈరోజు ఎవరికి పని లేకుండా పోతుంది. పెద్ద పెద్ద ట్రావెల్స్లు మూత పడిపోతున్నాయి. ఎంతో మంది కార్లు అమ్ముకుంటున్నారు. మళ్ళీ మాకు న్యాయం చేయాలని పెద్దల దృష్టికి తీసుకోవడం జరిగింది అధికారులకి. కానీ అధికారులు స్పందించడం లేదు, మా డ్రైవర్లకు న్యాయం చేయడం లేదు. మళ్ళీ మీడియా ద్వారా కోరుకునేది ఒకటే, మేమంతా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్, ఎవరి మీద ఆధారపడకుండా అక్కడిక్కడ అప్పు చేసి బండ్లు తెచ్చుకొని తిప్పుకుంటూ ఉంటున్నాం. మళ్ళీ వాళ్ళు చేసేది తప్పు, ఇల్లీగల్. లక్షలకి లక్షలు వేలకు వేలు మేము ట్యాక్స్ కడుతున్నాం. మళ్ళీ మాలాంటి బాధ్యత కలిగిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇల్లీగల్ మాఫియాకే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ కొంతమంది డ్రైవర్లు చెప్తున్నారు, ఎందుకు ఆర్టీఓ వాళ్ళు స్పందించడం లేదు, వాళ్ళకి కనబడడం లేదా, అన్ని వందల బండ్లు అక్కడ బళ్ళారి చౌరస్తాలో ఆగి ఉంటాయి కదా, మళ్ళీ వాళ్ళు ఆపి పట్టి బండ్లను సీజ్ చేయొచ్చు కదా, ఎందుకు ఆపడం లేదు, ఏమైనా వాళ్ళకి మామూలు ఇస్తున్నారా అని కొంతమంది డ్రైవర్ల అనుమానం. వాస్తవం ఉండొచ్చు, లేకుంటే ఎందుకు వాళ్ళని అలాగా తిరిగి స్వేచ్ఛగా వదిలేసినారు అనేది నా ఒక ప్రశ్న. మళ్ళీ ఇప్పుడైనా కానీ డ్రైవర్లకి న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో కర్నూలు టౌన్లో అందరం ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్లం, ట్యాక్సీ డ్రైవర్లం, అలాగే ట్రావెల్స్ వాళ్ళు, ఓనర్స్ అందరం కలిసి భారీ ఉద్యమానికి తెరదీస్తున్నాం. మళ్ళీ అతి త్వరలో ఈ పండగ అయిపోయిన వెంటనే ఆ ఉద్యమం చార్జ్ చేస్తాం. మళ్ళీ ప్రైవేట్ యాప్ సంస్థల ద్వారా కూడా ఓలా, ఊబర్, ర్యాపిడో అనే బాబ్లా అనే యాప్తో కూడా డ్రైవర్లు నష్టపోతాం. ఇవన్నీ కూడా ఇల్లీగల్ గా వైట్ బోర్డులలో తిప్పుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి బాబ్లా యాప్ లో బుక్ చేసుకొని పోతున్నారు. ఇంకా మాకు పెద్ద నష్టం ఏమంటే వైట్ బోర్డు బండ్లని సెల్ఫ్ డ్రైవ్ అని కర్నూలులో నడుపుతున్నారు. సెల్ఫ్ డ్రైవ్ అనేది కూడా ఇల్లీగలే, ఎందుకంటే వైట్ బోర్డులో తిప్పడం తప్పు. ఇలాగా అన్ని విధాలుగా మాకు డ్రైవర్లకు నష్టం కలిగిస్తున్నారు. కనుక ఈ వీడియో ద్వారా కోరుకునేది ఒకటే, మా డ్రైవర్లకు న్యాయం చేయండి, మా డ్రైవర్లకు ఆదుకోండి. నమస్తే. అన్వర్ భాష, నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్ అలాగే ప్రెసిడెంట్.